ఈరోజు మనం జాండీస్ ఇన్ న్యూ బార్న్స్ అండ్ ఫస్ట్ 1-2 మంత్స్ లోపల ఉన్న పిల్లల్లో జాండీస్ ఎందుకొస్తుందనేది దాన్ని చూద్దాం. హలో అండి. నా పేరు డాక్టర్ వెంకట్ ఉమేష్ రెడ్డి. కన్సల్టెంట్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ అంకుర హాస్పిటల్. జాండీస్ అనేది ఈ వయసులో అప్రిషియేట్ చేయటం కూడా డిటెక్ట్ చేయటం కూడా డిఫికల్ట్ ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఈజీగా ఐస్ కూడా ఓపెన్ చేయరు. బట్ మనం యెల్లోయిష్‌నెస్ ఆఫ్ బాడీ అండ్ స్కిన్ మనం ప్రెస్ చేసినా, టచ్ చేసినా అది మనం డిటెక్ట్ చేస్తాం. సిగ్నిఫికెంట్ జాండీస్ ఉన్నప్పుడు ఆల్వేస్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ మనం దాంట్లో ఫస్ట్ చూసుకోవాల్సింది వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూరిన్ కలర్ కూడా ఎలా ఉంది. యూరిన్ కలర్ యెల్లోయిషే ఉందా? లేకపోతే నార్మల్‌గా వైట్‌గా ఉందా? సో, యూజువల్లీ ఫస్ట్ ఫ్యూ డేస్ టు ఫస్ట్ 1 వీక్ లోపల ఉండే జాండీస్ మెజారిటీ ఆఫ్ బేబీస్‌లో చూస్తూ ఉంటాము. మెజారిటీ ఆఫ్ ద టైమ్ దాన్ని ఫిజియోలాజికల్ జాండీస్ అంటాం. ఈ బేబీస్ అందరికి యూరిన్ వైట్ కలర్ గానే ఉంటుంది. ఈ జాండీస్ చాలామంది ఈ బేబీస్‌లో ఫస్ట్ 1 వీక్‌లో ఎందుకు చూస్తాము అంటే, వాళ్ళలో ఆర్‌బీసీస్ ఎక్కువుంటాయి. అవి బ్రేక్ డౌన్ అయినప్పుడు అవి ఇండైరెక్ట్ బిలిరుబిన్ లాగా మారుతాయి. బట్ అదే స్పీడ్‌లో లివర్ దాన్ని కాంజుగేట్ చేసి డైరెక్ట్ లాగా మార్చి రిమూవ్ చేయడానికి అదే స్పీడ్‌లో జరగకపోయేసరికి మనకి జాండీస్ లెవెల్స్ కనపడతాయి. ఆ ఏజ్‌కి, ఆ బేబీ వెయిట్‌కి జాండీస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే దెన్ ఫోటోథెరపీ కూడా అవసరం పడిద్ది. అది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. బట్ మోర్ ఆర్ లెస్ ఫిజియోలాజికల్‌గా ఉంది, హై లెవెల్స్ లేకపోతే మెజారిటీ ఆఫ్ దెమ్ గుడ్ ఫీడింగ్, రొటీన్ కేర్‌లో అది ఇంప్రూవ్ అవుతది. ఇదంతా ట్రాన్సియెంట్ గానే జరిగిద్ది. ఒక ఫ్యూ డేస్ యూజువల్లీ వితిన్ ఎ వీక్ మోస్ట్‌లీ సెటిల్ అయిపోతారు. మెయిన్‌లీ మదర్ ఇంకా బేబీ బ్లడ్ గ్రూప్ ఇన్‌కంపాటిబిలిటీ ఉంటే, అంటే ఏబీఓ ఇన్‌కంపాటిబిలిటీ గాని, ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీ గాని ఉంటే ఈ జాండీస్ లెవెల్స్ ఎక్కువ లెవెల్స్‌గా చూస్తూ ఉంటాం. బట్ ది అదర్ యాస్పెక్ట్ నేను ఎక్కువగా ఫోకస్ చేద్దాం అనుకున్నది ఈరోజు జాండీస్ ఉంది, బేబీ యెల్లోయిష్‌గా ఉంది. బట్ దాంతో పాటు యూరిన్ కలర్ కూడా యెల్లోగా ఉంది. అంటే యూరిన్ ఎళ్ళినప్పుడు ఆ డైపర్ యూరిన్‌లో నుంచి వచ్చిన యెల్లోయిష్‌నెస్ డైపర్ కూడా యెల్లోగా స్టెయిన్ అయిపోతది. సో, ఇది ఇంపార్టెంట్ బికాజ్ దీన్ని కాంజుగేటెడ్ జాండీస్ ఆర్ డైరెక్ట్ బిలిరుబిన్ పెరగటం అనేది అంటామనమాట. దీన్ని కోలిస్టాటిక్ కండిషన్స్ అంటాం. అంటే ఈ కోలిస్టాటిక్ కండిషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది లివర్‌లో గాని, లేకపోతే లివర్ నుంచి బయటకొచ్చే బైల్ డక్ట్స్, గాల్ బ్లాడర్, సీబీడీ అంటే బిలియరీ సిస్టమ్ ఈ రెండిట్లో ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉంటే ఈ కోలిస్టాటిక్ కండిషన్ అంటే యెల్లోయిష్ జాండీస్ ఉండటం, దాంతో పాటు యెల్లోయిష్ యూరిన్ ఉండటం ఇది చూస్తాం. ఇది వై ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ సమ్ కండిషన్స్ ఉంటాయండి. దీని తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సింది స్టూల్స్. స్టూల్ కూడా పేల్‌గా ఉందా? నార్మల్ కలర్ ఉందా? యెల్లో గాని గ్రీనిష్ అంటే నార్మల్ కలర్. ఇనీషియల్ 3-4 డేస్ బ్లాక్ మెకోనియం వెళ్తారు. బట్ ఆఫ్టర్ దట్ గ్రీన్ ఆర్ యెల్లో ఉండాల్సిన స్టూల్ పేల్‌గా, వైట్‌గా, హాఫ్ వైట్‌గా ఉంటే దట్ ఈస్ ఆల్సో టు బి లుక్డ్ ఎట్. బికాజ్ ఈ కొలిస్టాటిక్ కండిషన్స్‌లో పేల్ స్టూల్స్ ఉందంటే ఒక బిలియరీ ఎట్రిషియా అనే ఒక కండిషన్ ఉంటుంది. వేర్ మనము ట్రీట్మెంట్ వితిన్ 2 మంత్స్ తీసుకుంటే బెటర్ సక్సెస్ అన్నమాట. సో, ఇవన్నీ మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం ఎర్లీగా గమనించాలి. సో, ఎనీ జాండీస్ ఉన్నప్పుడు మోర్ థాన్ 14 డేస్ ఉంది. డైరెక్ట్ ఫ్రాక్షన్ పెరిగింది మోర్ థాన్ 1 ఎందుకు పెరిగిద్ది? అట్లాంటప్పుడు యెల్లోయిష్ యూరిన్ కూడా కనపడిద్ది. ఈ రకంగా ఉంది. స్టూల్స్ కూడా దాంతో పాటుగా పేల్‌గా ఉన్నాయి. ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్ ఈస్ ఇమ్మీడియేట్‌లీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సొస్తది ఫర్ కొలిస్టాటిక్ కండిషన్స్. స్టూల్ ఫోటోస్ కూడా తీసుకొని పెట్టుకోవటం ఇంపార్టెంట్. థాంక్ యూ.